మరి వరలక్ష్మి వ్రతం కదా, అయితే వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఏ విధంగా చేయాలంటారు? పూజ ఏ విధంగా చేయాలి అందరికీ తెలిసినటువంటిదే. కొత్తగా చిన్నవాళ్ళకి ఎవరికైనా తెలియకపోవచ్చు. తెలియనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర అడిగి చేయాలి. లేదా విదేశాల్లో ఉన్నాం, దూర ప్రాంతాల్లో ఉన్నాం, మాకు చేసేటువంటి విధానం తెలియదు అనుకుంటే ఇక్కడ ఏమిటి, ఒక టెంకాయని తీసుకుని పొట్టు తీసేసి దానికి చక్కగా పసుపు రాచి కుంకుమతో అలంకారం చేయొచ్చు. అంటే కుంకుమ బొట్టులాగా పెట్టి కళ్యాణ తిలకంలాగా పెట్టి కూడా కలిసి స్థాపన చేసి పూజ చేయొచ్చు. లేదా మీకు బాగా ముఖాన్ని తయారు చేయటం వస్తే పసుపుతో గోధుమ పిండి తడిపి ముఖాన్ని కూడా తయారు చేసి టెంకాయకి దాని మీద అలంకారం చేయొచ్చు. అలా కాదనుకుంటే ఇప్పుడు రెడీమేడ్గా వెండివి బొమ్మలు కానీ ఇంకేవేవో దొరుకుతున్నాయి, అలాంటిది కూడా దానికి కట్టచ్చు. ముఖ్యంగా కలిసి స్థాపన చేసి ఆ తర్వాత అక్కడ దూరాలు పెట్టుకొని ఆవు నెయ్యితోనూ నువ్వుల నూనెతోనూ దీపారాధన చేసి వరలక్ష్మి వ్రత కథా పుస్తకాలు ఉంటాయి కదా, దాని ప్రకారం షోడశోపచార పూజ చేయటం, ఆ తర్వాత కథ చదివి అక్షతలు వేసుకోవడం, అమ్మవారికి నివేదన చేయటం, ఆ రోజంతా ఉంచి మరునాడు అమ్మవారికి పునఃపూజ చేసి శనివారం రోజు పునఃపూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి పెరుగన్నం నివేదన చేసి ఉద్వాసన చేయాలి. అయితే వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటంటారమ్మా? వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు పాటించవలసిన నియమాలు: శుచి, శుభ్రత ముఖ్యంగా ఉండాలి. మహాలక్ష్మి పూజ చేసేవాళ్ళు ఇంట్లో అమ్మ వ్రతం చేస్తోంది, కూతురు 12 దాకా నిద్రపోతుంది అని అంటే ఆ ఇంటికి మహాలక్ష్మి రాదు. కూతురనే కాదు, ఇంట్లో ఎవరైనా సరే ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు పరిశుభ్రం చేసుకుని చక్కగా అలంకారం చేసి ఇంట్లో పరిశుభ్రంగా పెట్టుకుని అందరూ తెల్లవారేసరికి చక్కగా స్నానం చేసి ఇంట్లో వ్రతం చేయాలి. అంతేకాదు కొట్లాడుకోవడం, తిట్టడం, కన్నీళ్లు కార్చడం లాంటివి ఇంట్లో వినపడకూడదు. మహాలక్ష్మి ఆ ఇంటికి రాదుట. అందుకని ఇంట్లో ఎవరు ఏడవటం కానీ కొట్లాటలు చేయటం కానీ అలాంటివి చేయకూడదు. సంతోషంగా ఉండటం, మంచి మాటలు మాట్లాడుతూ ఉండటం చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం వరలక్ష్మి వ్రతం అనగానే మహాలక్ష్మికి ఎన్ని రకాల పూలతో పూజ చేయాలి, ఎన్ని రకాల నివేదన చేయాలి, ఎంతమందిని పిలవాలి, బంగారుది మనం రూపు కొనుక్కున్నామా, పట్టుచీర కొనుక్కున్నామా, నగలు కొనుక్కున్నామా, ఎంతమందిని ఆర్భాటంగా పిలవాలి, అలా చేస్తే మహాలక్ష్మి సంతోషిస్తుందని కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి వరలక్ష్మి కథలో ఉన్నటువంటిది ఏమిటి, దానిలోని మూలం ఏమిటి, ఆవిడ మనని ఎందుకు అనుగ్రహిస్తుంది, అవన్నీ కూడా మనం ఒక కాలర్ తర్వాత తెలుసుకుందామమ్మా. మాధవి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. మాధవి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే మేడం. జూలై 9, 1978 అవును మేడం. ఉదయం 11:40 తిరుపతిలో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. జాబ్ కోసం ట్రై చేసుకుంటాము. గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్, ఏ జాబ్ దొరకడం లేదు మేడం. ఏం చేయాలో ఏం అర్థం కాలే. గవర్నమెంట్ జాబ్ ట్రై చేసినా అది దొరకలే, కానీ ప్రైవేట్ అయినా పోతామని ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కడ ట్రై చేసినా ఏదో ఒక ఆటంకము, ఏదో అంటే ఇన్ని రోజులు మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారా? లేదు మేడం, ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ కి వెళ్ళినాను మేడం. ప్రైవేట్ జాబ్ వెళ్ళి మధ్యలో ఆగిపోయినాను మేడం. గవర్నమెంట్ జాబ్ కి ఎగ్జామ్స్ రాసేదానికోసం ఒక 1 year ఆగిపోయినాను. మళ్ళీ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ జాయిన్ అవుతామనేసి ప్రైవేట్ జాబ్ కి ట్రై చేస్తాను. అది దొరకలే, ఇది దొరకలే. నాకు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు మేడం. మీరు ఏదైనా పరిష్కారం చెప్తే మీ ప్రకారం జరుపుకుంటామని కాల్ చేస్తాను. అంటే ఇప్పుడు మీకు అర్ధాష్టమ శని ఒకటి నడుస్తోంది, చంద్ర మహర్దశ నడుస్తోంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.